శుభం భూయాత్. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇదొక్కటి చేసినా చాలు. కార్తీక మాసాన్ని శివయ్యకు అంకితం చేశారు కాబట్టి ఈ కాలంలో భక్తులు శివాలయానికి పోటెత్తుతారు. అయితే ఈ సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల పరమశివుని ఆశీర్వాదం లభిస్తుందని చెప్తారు. కార్తీక మాసంలో శివనామ స్మరణం చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తులసి మాతను పూజించడం. తులసి మాతకు పూజించడం వల్ల చాలా మంచిది. ఈ నెలలో తులసి పూజ చేయడం ద్వారా శివుడితో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కాబట్టి కార్తీక మాసంలో తులసిని పూజించాలి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఆవులకు ఆహారం ఇవ్వండి. కార్తీక మాసంలో నిశ్శబ్ద ధ్యానం చేయడం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జంతువులపై ప్రేమ కూడా చూపించాలి. అందువల్ల కార్తీక మాసంలో ఆవులకు పచ్చి మేత, రోటి లేదా జంతువులు, పక్షులు తినగలిగే ఏదైనా ఇతర ఆహారాన్ని అందించాలి. కార్తీక మాసంలో తెల్లవారుజామున ఇలా చేయండి. అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి. ముందుగా స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. తర్వాత దామోదర అష్టకాన్ని భక్తితో పఠించాలి. దీనితో పాటు ఈ సమయంలో విష్ణు నామాలను, శివనామ స్మరణ చేయాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.